బంగారం ధర 2 రోజులు తగ్గి 4 రోజులు పెరుగుతూ వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాదిలోనే గోల్డ్ రేట్ ఎప్పుడూ లేనంతగా పరుగులు పెట్టింది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,30,000కు అటు ఇటు అంటూ ఊగిసలాడుతోంది. ఇలా ఈ ఏడాదిలో 60% వరకు ధర పెరిగిపోయింది. మరి వచ్చే ఏడాది గోల్డ్ రేట్ ఎలా ఉండొచ్చు అనేది అందరిలో మొదలైన చర్చ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం వచ్చే ఏడాదిలో ధర పెరిగే అవకాశమే ఎక్కువ అని అంటున్నారు. కొత్త సంవత్సరంలో 30% వరకు గోల్డ్ రేట్ పెరుగుతుందని ప్రపంచ స్వర్ణ మండలి చెబుతోంది. గత ఏడాది కాలంలో దేశంలో మరే పెట్టుబడులు ఈ స్థాయిలో లాభాలు పంచలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ ఔన్స్ అంటే 31 గ్రాముల పసిడి $4,210 వద్ద ట్రేడ్ అవుతోంది. వచ్చే ఏడాది ఇది మరో 15 నుంచి 30% అంటే $630 నుంచి $1,260 వరకు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఔన్స్ బంగారం ధర $4,840 నుంచి $5,470లకు చేరొచ్చు. అంటే మన భారత కరెన్సీలో 10 గ్రాముల గోల్డ్ రేట్ $1,50,000 నుంచి $1,60,000 చేరుకునే అవకాశం ఉంటుందని WDGC నివేదిక చెబుతోంది. ట్యాక్సులు జీఎస్టీ కలిపితే $1,70,000 వరకు 10 గ్రాముల గోల్డ్ రేట్ చేరొచ్చని అంచనా. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం JP మోర్గన్ కూడా దాదాపు ఇదే అంచనా వేసింది. ఒకవేళ ట్రంప్ టారిఫ్ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మెల్లగా పరుగులు పెడితే అప్పుడు పసిడి ధర 5 నుంచి 20% కరెక్షన్కు గురయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అలా అయితే గోల్డ్ రేట్ కిందికి దిగి రావచ్చు. అప్పుడు గోల్డ్ ఇన్వెస్టర్లకు ఇది నష్టం కలిగించేది. దీంతో పాటు అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినా, అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతూ వచ్చినా, కేంద్ర బ్యాంకులు గోల్డ్ ETFలను కొనకుండా ఆపినా అప్పుడు గోల్డ్ రేట్లు దిగిరావచ్చు. కానీ ఈ దరిదాపుల్లో ఆ సూచనలు ఉండకపోవచ్చని, పసిడి పరుగులే పెడుతుందన్నది నివేదికలు చెబుతున్న మాట.